పేదలకు పక్కా గృహాల నిర్మాణంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. 3 సెంట్లలో 5 లక్షలతో ఇళ్లు కట్టించిస్తామన్న చంద్రబాబు ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 21 లక్షల ఇళ్ల నిర్మాణం, 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత వైఎస్ జగన్ అన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వము ₹1 కూడా డబ్బు ఇవ్వకుండా ₹1,00,000 రుణాలు డ్వాక్రా సంఘాలలో ఉన్న మహిళలకు రుణాలు అందజేస్తాము. ఆ ₹1,00,000 ఆ మహిళా లబ్ధిదారులు తను యాడ్ చేసుకోవాలి. 1.5 లక్షకు ఆ 1,00,000 యాడ్ చేసి 2.5 లక్షలు ఇల్లు నిర్మించుకోవాలి అని తేల్చేసినారు. అంటే స్ట్రైట్గా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క PMAY 2.0 లబ్ధిదారునికి 2.5 లక్షల రూపాయలు ఎగరగొట్టింది. మరి ఇది దద్దమ్మ ప్రభుత్వమా, చేతగాని ప్రభుత్వమా కాదా? రాష్ట్ర ప్రభుత్వము ₹1 కూడా డబ్బు ఇవ్వకుండా ₹1,00,000 రుణాలు డ్వాక్రా సంఘాలలో ఉన్న మహిళలకు రుణాలు అందజేస్తాము. ఆ ₹1,00,000 ఆ మహిళా లబ్ధిదారులు తను యాడ్ చేసుకోవాలి. 1.5 లక్షకు ఆ 1,00,000 యాడ్ చేసి 2.5 లక్షలు ఇల్లు నిర్మించుకోవాలి అని తేల్చేసినారు. అంటే స్ట్రైట్గా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క PMAY 2.0 లబ్ధిదారునికి 2.5 లక్షల రూపాయలు ఎగరగొట్టింది. మరి ఇది దద్దమ్మ ప్రభుత్వమా, చేతగాని ప్రభుత్వమా కాదా?